హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే కిచెన్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అనమాట. మనం ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక మినిమం 6 months వరకు మనకి నీట్గా ఉంటుంది కిచెన్. అది మధ్యలో అప్పుడప్పుడు మనము సెల్ఫ్లు కానీ డబ్బాలు కానీ క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి సరిపోతుంది. డీప్లో ఇలా మొత్తం క్లీనింగ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. నేను మాత్రం క్లీన్ చేసినప్పుడు మాత్రం డీప్గా ఇలానే క్లీన్ చేస్తాను. ప్రతి ఒక్క బాక్స్ కడుగుతాను అనమాట. నీట్గా మనం కడుక్కుంటేనే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఉండేది మెస్సీగా. క్లీన్ చేసిన తర్వాత ఎలా అయిందో చూడండి మీరే. మొత్తం స్టీల్గా ఉంటాయి అన్నమాట. మా అత్తయ్య ఎక్కువ స్టీల్ అంటేనే ఇష్టము, ప్లాస్టిక్కి తక్కువ వాడతాము. మొత్తం స్టీల్ డబ్బాలు ఎక్కువ ఉంటాయి మా కిచెన్లో. ముందుగా మనం మొత్తం డబ్బాలన్నీ కూడా తీసుకొని అన్ని డబ్బాలని వేరే వాటిలో తీసేసుకొని మొత్తం డబ్బాలన్నీ కూడా మనం ఖాళీ చేసుకోవాలి. ఫస్ట్ ఏ డబ్బాలు కూడా ఇది లేకుండా అన్నీ క్లీన్ చేసుకొని అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పెట్టేసుకొని మొత్తం స్టీల్ డబ్బాలన్నీ కూడా మనం నీట్గా కడుక్కోవాలన్నమాట. నేను ఒక బాక్స్ లేకుండా కూడా అన్నీ మొత్తం తీసి పెట్టేసుకున్నాను అనమాట. బాక్స్ లోపల కొన్ని పిండివి ఇలాంటివి అయితే మళ్ళీ డబ్బా కడతాను. మా అత్తయ్య కవర్ అలానే ఉంచుతుంది. ఇదిగోండి, ఇలా అన్నీ మొత్తం కవర్లో ఉన్నవి కవర్లు, మిగతావన్నీ గిన్నెలో పోసాను. తర్వాత మొత్తం బాక్సెస్ అన్నీ కూడా తీసేసి గిన్నెలో వేసాను. ఇక మొత్తం ఇన్ని డబ్బాలు వేయన్నమాట. మొత్తం అన్నీ కూడా డీప్గా మంచిగా క్లీన్ చేసుకున్నాను. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. లాస్ట్కి ఒక 2 బాక్సులు ఉన్నాయి, కడిగేస్తున్నాను అనమాట. మొత్తం అన్ని డబ్బాలు కూడా ఒక క్లాత్ వేసుకొని క్లాత్లో బోర్లించుకోవాలి వాటర్ పోయే వరకు. తర్వాత మనం ఒక క్లాత్తో మొత్తం నీట్గా అన్నీ కూడా తుడుచుకున్నాం అనుకోండి, డ్రై అయ్యే వరకు. తడిగా ఉన్నాయనుకోండి, మనం ఏదైనా వేసామనుకోండి, మనం పిండి లాంటివి దానికి అతుక్కుపోతాయి. కాబట్టి కొంచెం క్లాత్ అన్నీ నీట్గా తుడుచుకొని డ్రై అయిన తర్వాతనే మళ్ళీ డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలి. అలా అయితేనే నీట్గా ఉంటుంది అనమాట. మొత్తం అన్ని బాక్స్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను. తర్వాత తుడుచుకోవాలి. మనం మినిమం ఒక 6 monthsకి ఒకసారి అన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది డబ్బాలన్నీ కూడా చూడడానికి. మన కొన్ని రోజులు ఇదిగోండి, మొత్తం బాక్సెస్ అన్నీ ఇలా బెడ్షీట్ క్లాత్ వేసి అన్నీ కూడా బోర్లించాను. తర్వాత క్లాత్తో అన్నీ తుడిచి పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి, మనం తోముకుంటే ఎంత నీట్గా మెరుస్తున్నాయి డబ్బాలన్నీ, కొత్త వాటిలాగా అనిపిస్తున్నాయి. తర్వాత దానికి ఇగో పోపు డబ్బా, ఇది అన్నీ కూడా దానిలో స్టోర్ చేసుకున్నాను అనమాట. మొత్తం మన సంక్రాంతికి నువ్వులు ఉండలు, పల్లీలు ఉండలు, ఇంకోటి అన్నీ స్టోర్ చేసి అన్నిటికీ ఇలా మూత పెట్టేశాను. తర్వాత సెల్ఫ్లో కూడా అన్నీ క్లాత్తో నీట్గా తుడుచుకొని తర్వాత సెల్ఫ్లో కూడా మొత్తం అన్నీ కొత్త పేపర్స్ వేసాను అనమాట. దీనికి స్టిక్కర్ ఉంటుంది పేపర్కి, కానీ స్టిక్కర్ అతికించలేదు. మళ్ళీ సెల్ఫ్లన్నీ మనకి పెయింట్ పోతుంది కదా అని చెప్పేసి నేను అలానే వేసాను. కావాలంటే స్టిక్కర్ తీసి కూడా వేసుకోవచ్చు. అన్ని క్లాత్తో నీట్గా తుడిచి కొత్త పేపర్లు మళ్ళీ వేసుకొని తర్వాత డబ్బాలన్నీ కూడా సెల్ఫ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఒక డే అంతా పట్టింది నాకు. మా ఆఫ్టర్నూన్ 12 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5 వరకు సరిపోయింది అనమాట క్లీనింగు. మా చిన్నోడి ఏడుస్తూ ఉంటే మా అత్తయ్య గారు పట్టుకున్నారు మా చిన్నోడిని. ఇంకా ఆద్యానేమో షాప్కి వెళ్ళిపోయింది వాళ్ళ బాబాయ్తోని. ఇంకా నా క్లీనింగ్ అయిపోయింది అనమాట ఈరోజు మొత్తం. ఇదిగోండి, ఈ పేపర్ ఇలా వేసుకున్నాను అనమాట. దీని గమ్మ కూడా ఉంటుంది, కావాలంటే మనం అతికించుకోవచ్చు. స్టిక్కర్ కూడా తీసేసి డబ్బాలన్నీ మొత్తం ఇలా స్టోర్ చేసుకున్నాను. ప్లాస్టిక్ డబ్బాలు వచ్చేసి పైన 2 బాక్సులు సెట్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి సెల్ఫ్లు మాత్రం బాక్సులన్నీ సెట్ చేశాను. చూడండి ఎలా మెరుస్తున్నాయో డబ్బాలన్నీ కూడా. స్టీల్ డబ్బాలు కడిగితే బాగా అనిపిస్తాయి. నాకు ప్లాస్టిక్ కన్నా స్టీలే వాడడం చాలా మంచిది.
ప్లాస్టిక్ ఎక్కువ రోజులు మనం స్టోరింగ్ పెట్టుకోవద్దు. తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా అన్నీ తీసి కింద పెట్టేసాను అనమాట. పెట్టేసి చూడండి ఇక్కడ పెట్టేసాను మొత్తం అన్నీ. తర్వాత ఇక్కడ గిన్నెల స్టాండ్ కూడా మొత్తం అన్నీ తీసి అవి కూడా పక్కన పెట్టేశాను. దీన్ని కూడా మంచిగా సర్ఫ్ వేసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట మొత్తము. మనకి ఆయిల్ జిడ్డు పడుతుంది కదా, స్టాండ్ జిడ్డుగా అయిపోతుంది. ఇంకా తీయడం రాదని చెప్పేసి అక్కడే ఉంచేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. క్లీన్ చేసి దానిపైన కూడా పేపర్ వేసుకున్నాను. క్లీన్ చేసినప్పుడు మొత్తం అన్నీ క్లీన్ చేస్తానే మన కిచెన్ చూసుకున్నప్పుడల్లా హ్యాపీనెస్ అనిపిస్తుంది. నీట్గా ఉన్న రోజులు మెస్సీగా జిడ్డుగా అయిపోయింది అనుకోండి, ఇంకా మనసుకు పట్టదు మనకి, ఇంట్లో వాళ్ళకి. నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు క్లీన్ చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా చిన్న పిల్లలతో అయితే అసలే కుదరలేదన్నమాట. ఈసారి సంక్రాంతి క్లీన్ చేయలేదు, అందుకే ఇప్పుడు చేసుకున్నాను నేను క్లీనింగ్. లేదంటే ఎవరి సంక్రాంతి క్లీనింగ్ అయిపోతుంది. తర్వాత ప్లాట్ఫామ్ కూడా మొత్తం ఇలా సర్ఫ్ వేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈసారి కొంచెం డిలే అయిపోయింది క్లీనింగ్. ఎందుకంటే మేము ఈసారి పండగకి మా పిల్లలకి ఫీవర్ అన్నీ ఉండే, క్లీన్ చేసుకోలేదు. అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇలా సర్ఫ్తో రాసిన తర్వాత వాటర్తో మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత స్లబ్బర్తో మొత్తం తుడిచేసాను అనమాట. కడిగినప్పుడు ఎంత కొత్తగా అనిపిస్తుంది, కిచెన్ చూసుకుంటే ఆ రోజు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అరే ఇంత నీట్గా ఉంది అని అనిపిస్తుంది మనకి. ఇంకా నీట్గా క్లీన్గా అనిపించినప్పుడు ఆకలి కూడా ఏదనమాట. ఇల్లు నీట్గా ఉంటే మనకు ఆ రోజు ఒక హ్యాపీ ఫీలింగ్, కడుపు నిండినట్టు అనిపిస్తుంది మనకు ఒక ఫీలింగ్. ఇది మన కిచెన్ మరి ఎంత నీట్గా చేసుకున్నాం అనిపిస్తుంది. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే కిచెన్ క్లీన్ చేసుకున్నప్పుడల్లా దాని కాడికి కిచెన్లోకి వెళ్తాను, చూస్తాను, ఒక హ్యాపీగా ఉంటుంది అనమాట. నీట్గా ఉందని. తర్వాత విండో కూడా మొత్తం సర్పేసి జిడ్డుగా అయిపోయింది విండో కూడా. ఒక గ్లాస్ విండో మొత్తం ఇలా స్టీల్ పీస్తో మొత్తం రబ్ చేశాను అనమాట. మొత్తం క్లీన్ చేసి తర్వాత వాటర్ పోసి కడిగాను. ఫైనల్గా నా కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా నా కిచెన్ లుక్ ఇలా వచ్చేసింది చూడండి. స్టాండ్ కూడా మొత్తం సెట్ చేశాను మొత్తం అన్నీ, మళ్ళీ ప్లేట్స్ అన్నీ ఇదిగోండి.